హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఓపెన్ స్కూల్కి సంబంధించి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డేట్స్ అయితే మార్పు చేసినట్లుగా తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళ ఎవరికైనా సరే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అనేవి మనకు ఏప్రిల్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వాలి. అయితే మనకు ఏపీ ఎంసెట్ 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే వాయిదా వేసినట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి ఇంటర్ పరీక్షలను మే 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష అనేవి మే 9 నుంచి 13 వరకు కూడా జరగనున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో ఈ యొక్క కొత్త షెడ్యూల్ అయితే అందుబాటులోకి తెచ్చినట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు. మీకు ఓపెన్ స్కూల్ సంబంధించిన వెబ్సైట్ అనే వీడియో డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి మీరు వెబ్సైట్కి అయితే వెళ్ళవచ్చు. ఓకే, అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో పాఠశాల పరీక్షల్లో కూడా మార్పు అనేది జరిగింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కూడా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి మార్పు అనేది చేశారు. ప్రాథమిక స్థాయి అంటే మనకు 1వ తరగతి నుంచి 5వ తరగతికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 18 నుంచి 23 వరకు కూడా జరుగుతాయంట. 6వ తరగతి నుంచి 9వ తరగతి పరీక్ష అనేవి ఏప్రిల్ 8 నుంచి మనకు 18 వరకు జరుగుతాయని చెప్పి ఇచ్చారన్నమాట. అయితే మనకు 9వ తారీఖున ఏదైతే ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ యొక్క ఎగ్జామ్ను మాత్రం ఏప్రిల్ 19 నిర్వహిస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకు ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో తప్పకుండా ఎవరో ఒకరికి మనకు పాఠశాల విద్యార్థులు కానీ లేదంటే ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ 10వ తరగతి కానీ కట్టుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. దానికి అనుగుణంగా వారు ప్రిపరేషన్ అయితే అవుతుంటారు. ఓకే, ఇవన్నీ మనకు ఏంటంటే ఎన్నికల దృష్ట్యా కొంచెం మార్పులు అయితే జరిగాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మనకు కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.